దిగొచ్చిన ముంబై మేనేజ్మెంట్, రోహిత్ రిప్లై అదుర్స్. నిజంగా రోహిత్ శర్మ అభిమానులకు ఇదొక పండగ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇచ్చి తను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని ముంబై ఇండియన్స్కి తీసుకొచ్చి అతను కెప్టెన్సీ ఇచ్చి పాపం రోహిత్ శర్మని అట్ ది సేమ్ టైం తన అభిమానుల్ని కొంతవరకు కించపరిచే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఫీల్డ్ సెట్ చేస్తూ రోహిత్ శర్మ ఇటుపో అని అంటూ ఉంటే చాలా అయితే బాధేస్తుంటుంది రోహిత్ శర్మ అభిమానులకి. ఒక రకంగా నాకు అనిపించింది. ఎందుకంటే 5 సార్లు ముంబై ఇండియన్స్ని ఫైనల్స్కి తీసుకెళ్ళి గెలిపించడం అనేది మామూలు విషయం కాదండి. నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తను చేసిన సేవలు అమోఘం. అలాంటి పర్సన్ని ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఏదో 2 సీజన్లో గుజరాత్ టైటన్స్ కొంతవరకు తీసుకెళ్ళాడు కదా ముందుకనేసి తనను తీసుకొచ్చి తన కెప్టెన్సీ ఇవ్వడం వల్ల రోహిత్ శర్మ అయితే అతనికి కొంతవరకు ఇంటిమేషన్ ఇవ్వలేదన్నమాట. అతనికి ఇట్లా మీకు కెప్టెన్సీ తీసేస్తున్నామని కూడా. ఇప్పుడు చెన్నై ఉందనుకోండి, ధోని పక్క తప్పుకున్నాడు అనమాట. అంటే ముందు తరానికి ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత చెన్నైకి కొంచెం మంచి ప్లేయర్గా కెప్టెన్గా ఎదగాలి, కొంచెం వరకు అనుభవం ఉంటుంది అని చెప్పి రుతురాజ్కి ఇచ్చాడు. కానీ ఇక్కడ అలా లేదు, కావాలనే వాంటెడ్గా రోహిత్ శర్మ తీసేశారనమాట. అది చాలా బాధేసి ఉంటుంది. ఈ తరుణంలో రోహిత్ శర్మకి ముంబై ఇండియన్స్ చేసిన సేవలు మర్చిపోయి ఆ విధంగా చేసినందువలన రోహిత్ శర్మ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు కెప్టెన్గా చేస్తావా అని చెప్పి అంబానీ వాళ్ళు అడగడము, రోహిత్ శర్మ నిరాకరించడము. ఎందుకంటే హార్దిక్ పాండ్యా 3 మ్యాచెస్గా తనైతే కెప్టెన్సీ కోల్పోతూ ఉన్నాడు. తను ఇచ్చిన ఛాన్స్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు అనమాట. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ కెప్టెన్సీ చేస్తావా రోహిత్ అంటే నేను చేయను అని చెప్పి ముఖానే చెప్పాడు. ఇంకా ఫర్దర్గా మీతో నేను ఆడను ముంబైకి అని కూడా చెప్పడం జరిగిందని అయితే ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ ఏరియా ఉంటుందో అందులో కూడా 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఒక గ్రూప్ లాగా, రోహిత్ శర్మ, బుమ్రా, తిలక్ వర్మ, నేహల్ వదేరా, నమన్ థిర్ వీళ్ళందరూ కూడా ఒక ఆకాశ్ మధ్యలో ఎంతో గ్రూప్ లాగా అయితే ఫామ్ అయ్యి ప్లేయింగ్ లెవెన్లో ఉంటున్నారు అని అయితే నాకైతే వినిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సినారియో అనేది క్రికెట్లో అంత మంచిది కాదు. సో కాబట్టి ఇది ముంబై ఇండియన్స్కి బ్యాడ్ నేమ్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రోహిత్ శర్మ యొక్క ఆన్సర్ మాత్రం అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ 2025లో మెగా ఆక్షన్లో రోహిత్ శర్మ అయితే చాలా ఎక్కువగా కోట్లకైతే పలకబోతున్నాడు అని అయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే తను క్లారిటీగా చెప్పారనమాట, నేను 2025లో మెగా ఆక్షన్లోకి వెళ్ళాలి, మీతో నేను ఆడను అని తను చెప్పేసినట్టయితే తెలుస్తుంది అనమాట. సో కాబట్టి రోహిత్ శర్మ నెక్స్ట్ ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడో అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తను కానీ బయటకు వస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే తనైతే ట్రేడ్ చేయడానికైతే పెద్ద అమౌంట్ నుంచి ట్రేడ్ చేయడానికైతే మనకైతే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తను ఆ విధంగా ఆడతాడు. ఒక 6 అవర్స్ కానీ కంప్లీట్ చేసి నిలబడ్డాడు అంటే గ్రీస్లో నిజంగా సెంచరీ కొట్టేంత సత్తా ఉందన్నమాట మన రోహిత్ శర్మకి. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ సెంచరీ చూసామన్నమాట. కళ్ళు చెదిరిపోయే ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి అదే ఫామ్ కొనసాగాలని కోరుకుంటున్నాము. అలానే ఈ పొద్దు మన సూర్యకుమార్ యాదవ్ కూడా సెట్లో అయితే కనిపించడం జరిగిందన్నమాట ప్రాక్టీస్ చేస్తూ. సో అతను కూడా ఈ రోజు జరగబోయే ఢిల్లీ మ్యాచ్లో అయితే తనైతే ఉంటాడన్నమాట, అందుబాటులో ఉంటాడనమాట. సో కాబట్టి ఏదేమైనా సరే ఫస్ట్ విజయం కోసం అందరూ కూడా కష్టపడతానని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చింది, తను వదులుకోవడంపై మీ ఒపీనియన్ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.